నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సంచలనంగా మారినటువంటి ఆ బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో, కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడతాం 6 నెలల్లో అని చెప్పిందో, అది ఇప్పుడైతే అగ్గి రాజేస్తున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ 6 నెలల్లో 42% బీసీలకు కేటాయిస్తామని చెప్పిన మాట ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టిలో అయితే ఉందా లేదా అనేది సంచలనంగా మారింది. అటు బీసీ నాయకులు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, బీసీ పార్టీలు కావచ్చు, అనేక పార్టీలు 42%ను డిక్లరేషన్ చేయాలి, ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలని చెప్పేసి అనేక ధర్నాలు చేశారు. అయినప్పటికీ స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెప్పేసి అన్ని పార్టీలు, అలాగే అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు బొంగు ప్రసాద్ గౌడ్, బ్లూ ఇండియా పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే. నమస్తే అండి. అన్న, చెప్పండి, ఇట్లా చూసుకోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నాలు జరిగినాయి, అనేక నిరసనలు జరిగినాయి, అయినా స్పందిస్తలేదు ఇప్పటివరకు. ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్షతో స్పందిస్తుందని మీరు అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరిని అవలంబిస్తుంది. గత ప్రభుత్వాలు ఏం చేసినాయో అదే విధానాలను వీరు కూడా కొనసాగిస్తారు. అయితే జనాభా దామాషా పద్ధతి ప్రకారము అసెంబ్లీ ఎన్నికలప్పుడే సీట్లు కావాలని కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కలిసి ఒక బీసీ టీమ్గా ఏర్పడి ఒక పెద్ద ఎత్తున మీటింగ్స్ పెట్టుకొని ఒత్తిడి చేశారు కాంగ్రెస్ పార్టీ పైన. ఢిల్లీకి కూడా పోయి రావడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఉదయపూర్ డిక్లరేషన్ చేసినాము, కాంగ్రెస్ పార్టీకి ఒక జాతీయ విధానం ఉన్నది, ప్రతి పార్లమెంటు పరిధిలో 2 బీసీ ఎమ్మెల్యేలను కేటాయించాలని చెప్పి ఉన్నది. దాని ప్రకారము తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి, 17 రోజుల్లో 34 సీట్లు ఇస్తామని చెప్పి మోసపూరిత విధానాన్ని చేసి చివరికి 24 సీట్లు కేటాయించడం జరిగింది. అయితే ఇంత జరిగినా కూడా బీసీలు మళ్ళీ వారిని గెలిపించడం, అదేవిధంగా వీరిచ్చిన డిక్లరేషన్ నమ్మడం కామారెడ్డిలో, వీటన్నిటిని వెరసి ఇంకేమవుతుంది అన్న ధోరణిలో వాళ్ళు ఉన్నట్టు మాకు కనిపిస్తుంది. ఎందుకంటే గత 3-4 నెలల నుంచి స్టేట్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 100 రోజుల్లో కులగణన జరుపుతామని 42% రిజర్వేషన్లని స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించే ఎన్నికలకు వెళ్తామని చెప్పి ప్రకటించినప్పటికీ గత జీవో నెంబర్ 26ని మార్చి 15 తీసిండు. ఇప్పటి వరకు 4 నెలలు, ఆగస్టు 15 వరకు 4 నెలలు అయిపోయినా తీయకపోయేసరికి అనుమానం వచ్చినటువంటి బీసీ సంఘాలన్నీ కూడా వివిధ రూపకాల్లో, ధర్నాల రూపకాల్లో, రౌండ్ టేబుల్ సమావేశాలు, మేధో మదన సమావేశాలు, చర్చలు ఎన్ని జరిపినప్పటికీ వాళ్ళలో నిస్తేజను వదులుతలేదు గవర్నమెంటు, మొండి వైఖరితో ఉన్నది. కాబట్టి ఇక మేము ఇంకొక అడుగు ముందుకేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరం కలిసి సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని ఈరోజు కృష్ణన్న గారి నాయకత్వంలో అన్ని సంఘాలు, బీసీ పార్టీలన్నీ కూడా కలిసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఓకే అన్న, అటు ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించినట్టు కనిపిస్తలేదు. అటు తీన్మార్ మల్లన్న రాజీనామాకైనా సిద్ధమని చెప్పేసి ఆ ప్రభుత్వం ఎమ్మెల్సీగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయన నుండి ఎట్లాంటి సమాధానం వచ్చిందన్న మీకు? పార్టీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేసిండట్నా? అట్లీస్ట్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినా అని చెప్పేసి ఏమైనా చెప్పిండా? రాజీనామా చేస్తా అని చెప్పేసి పబ్లిక్గా చెప్తుండు, కానీ ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినా నాతో అయితలేదు, రాజీనామా చేస్తా అని చెప్పేసి, అంటే మీరందరూ గతంలో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు, అట్లా ఏమైనా చర్చించిండా మీతో? అయితే కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతో అంతో బీసీల కోసము ఇంటర్నల్ మీటింగ్స్లో కానీ బయట కానీ తెగించి మాట్లాడుతున్నది తీన్మార్ మల్లన్న అన్న విషయం రుజువు అవుతుంది ఈ మధ్యకాలంలో. అయితే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కసరత్తుకు సంబంధించి ఒక అధికారిక మీటింగ్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు, మాజీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి గారితో పాటు తీన్మార్ మల్లన్నను కూడా అక్కడికి కాల్ఫర్ చేయడం జరిగింది. వారు వెళ్ళిన మీటింగ్లో ఇప్పటికిప్పుడు ఈ జనగణన కులగణన జరగదు, ఈ బీసీ రిజర్వేషన్లను మనం పెంచలేము, ఏదో రిజర్వేషన్లు స్కిప్ చేసి మనం ముందుకెళ్దాం, పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే, అంటే గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పద్ధతిలోనే మనం కేటాయించి ముందుకెళ్దాం అన్నప్పుడు తీన్మార్ మల్లన్న ప్రతిఘటించినట్టు కూడా తన మాటల ద్వారా తాజ్కృష్ణ హోటల్లో జరిగినటువంటి బీసీల సదస్సులో ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఒక విధంగా తాను చేయవలసిన ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు, తను ప్రయత్నం చేస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. కానీ తీన్మార్ మల్లన్న ఒక్కడే గెలవలే బీసీ ఓట్లతోటి. మిగతా 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాయిస్ వినిపిస్తలేరు, పాలకపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా బీసీలే కాకుండా ఇతరత్ర గెలిచినటువంటి అన్ని సామాజిక వర్గాలు, అవి ఓసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ, మీ గెలుపులో కూడా బీసీల ఓట్లు ఉన్నాయి. బీసీల ఓట్ల శ్రేయస్సు గురించి మాట్లాడవలసిన బాధ్యత ఇవాళ ఎస్సీ ఎస్టీ ప్రజాప్రతినిధుల మీద ఉన్నది,
బీసీ ప్రజాప్రతినిధి మీద ఉన్నది, బీసీ ఓట్లతోటి గెలిచిన ఓసీ ఎమ్మెల్యేల మీద కూడా ఉన్నది. మేము ఇవాళ మీ ఎమ్మెల్యే సీట్లు అడుగుతలేం, దాని పోరాటం అలాగుంది, రాజ్యాధికార పోరాటం. దాన్ని చేసి తీరుతాం. ఎట్లా చేయాలో, ఎట్లా అధికారం సొంతం చేసుకోవాలనో మాకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ స్థానిక సంస్థల్లో చిన్న పదవులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్న చిన్న చిన్న పదవులలో కూడా రాజ్యాంగబద్ధంగా దక్కవలసిన వాటా దక్కలేదు. 50% మించి రిజర్వేషన్లు ఓన్లీ బీసీలకు వర్తించాలి, దక్కుతలేదు. కనీసం మీ అంతలో మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి 42% ఇస్తున్నారు కాబట్టి అదన్న ఇవ్వాలంటే కూడా తాత్సారం. అంటే మాట ఇచ్చుడు మీ వంతే, ఓట్లు వేయించుకొని అధికారం రావడం మీ వంతే, మళ్ళీ వాళ్ళ మాటలు తప్పడం మీ వంతే. అయితే ఇక బీసీలు ఇట్లనే ఊరుకుంటారని వాళ్ళు అనుకుంటారు. కానీ బీసీల మెదళ్లలో యుద్ధం ప్రారంభమైంది. బీసీలు చైతన్యమవుతారు. తప్పనిసరిగా రిజర్వేషన్లు సాధించేంత వరకు సామూహిక ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. సామూహిక ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభమైన వెంటనే ప్రతి ఇంటి నుంచి ఒక బీసీ బయటికి రాబోతుండే ఉద్యమానికి. ఓకే, ఈ ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష ఉందో దానికి బీసీ నాయకులు అందరూ కలిసికట్టుగా ఉంటారు అనుకుంటారా? తప్పనిసరిగా గతంలో ఏం జరిగిందనే విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మా హక్కుల సాధన కోసం బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కటం లేదు. అన్ని రంగాల్లో బీసీలకు దక్కవలసిన వాటాను కోల్పోతున్నారు. ఈవెన్ ఈరోజు బడ్జెట్లో చూస్తే కేవలం 9,000 కోట్లు పెట్టారు. జనాభా దామాషా పద్ధతి ప్రకారం సగం బడ్జెట్ రావాలి కదా. ఇదే విషయాన్ని తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ మండలిలో సమావేశంలో మాట్లాడండి కదా. ఒకవేళ నువ్వు సగం ఇయ్యలేని పరిస్థితుల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రతి సంవత్సరం బీసీ సప్లాన్ పెట్టి 20,000 కోట్లు కేటాయిస్తున్నావు కదా. మొన్ననే కదా అన్నది, అసెంబ్లీ ఎన్నికలు 6 నెలలు కాలేదు కదా. కేవలం 9,000 కోట్లతోటి 50% పైగా ఉన్నటువంటి బీసీలను ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారు? మరి దీని విషయంలో బీసీలలో కూడా ఒక ఆలోచన వస్తుంది, ఒక చైతన్యం వస్తుంది. అందుకోసమే ఈరోజు గత 4 నెలల నుంచి గమనించినట్లయితే అన్ని బీసీ సంఘాలు, బీసీల నేతృత్వంలో వచ్చిన చిన్న చిన్న రాజకీయ పార్టీలు అందరూ కూడా వైషమ్యాలను, విభేదాలను పక్కన పెట్టి ఐక్యమత్యంతో ముందుకు వస్తారు. ఇంకా కూడా చైతన్యం వస్తుంది ప్రజలలో. ఉప్పెనలాగా ఉద్యమము మరో తెలంగాణ ఉద్యమానికి మించిన ఉద్యమ నిర్మాణం కాబోతుంది. ఓకే అన్న, ఫైనల్గా ఎప్పుడు ఈ దీక్ష మొదలు పెట్టబోతున్నారు? మేము ఇంకా కూడా గవర్నమెంట్ కులగణన జరిపిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తుంది, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే తతంగం జరుగుతుందని మేము భావిస్తున్నాం. అప్పటి వరకు వివిధ రూపాల్లో ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇది ఇట్లనే ఉంచి రిజర్వేషన్లు పెంచకుండా, కులగణన చేయకుండా నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు మమ్మల్ని పక్కదోవన పట్టించి మమ్మల్ని నిర్లక్ష్యం చేసి అధికారికంగా ఎన్నికలకు వెళ్ళినట్టు అవుతుంది. ఆ క్షణం నుంచి సామూహిక ఆమరణ నిరాహార దీక్షను మేము ప్రారంభిస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా ఎన్నికలకు పోతే మాత్రం ఆమరణ నిరాహార దీక్ష ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి అయితే ఆ బీసీ నాయకులు అంటున్న విషయం. ఇది ఇక్కడి పరిస్థితి.